డు నాట్ నెగ్లెక్ట్ హిస్ మెర్సీస్. కీర్తనలు 106:7. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ మెర్సీ. ఆయన యొక్క కనికరమును మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే అనేక సార్లు మన అవిశ్వాసానికి కారణము, మన హృదయ కాఠిన్యానికి కారణము, కొన్ని కష్టాలకి, కొన్ని ఆలస్యాలకి, కొన్ని నష్టాలకి ఆయన కనికరము గనక మనము లోతుగా తెలుసుకోకపోతే అఫ్కోర్స్ పరలోకానికి వెళ్తాము, కానీ ఈ భూమి మీద మరి ఆయన యొక్క సమృద్ధి గల జీవాన్ని మరి మనము చూడలేమేమో. ఒకవేళ నువ్వు లాంగ్ లైఫ్ జీవించిన క్షణకాలంలో మారిపోతావు ఆయన వచ్చినప్పుడు. సో అలాగని ఈ 10, 15, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు కష్టంతో ఉండలేము. చూడండి, మీకు ఏదైనా ఒక నొప్పి ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ఉంటే ఇంకెందుకు ఈ బతుకు అనిపిస్తుంది. యు సీ దాట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ పెయిన్, తట్టుకోలేని నొప్పి ఉందనుకోండి, యూ సెట్ ప్రభా తీసుకెళ్ళిపో, యూ వాంట్ టు డై. ఓకే, ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ విచ్ ఈజ్ హారబుల్, అంటే ఈ టెంపరీ లైఫ్లో కూడా మనము సమృద్ధిగా జీవించాలనేటువంటిది దేవుని చిత్తం. ఆయన కృపను, ఆయన యొక్క కనికరాన్ని లోతుగా తెలుసుకొని వాడుకోవాలనేటువంటిది దేవుని చిత్తం. 106వ కీర్తన 7వ వచనం చూద్దాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఓకే, ఒక రకంగా మనము ఈ 40 సంవత్సరాలు వీరి యొక్క హృదయ కాఠిన్యాన్ని మనం చూస్తాం. దేవుడు అప్పుడప్పుడు దీస్ ఆర్ స్టిఫ్ నెక్ అండ్ పీపుల్ అంటారు. స్టిఫ్ నెక్ అంటే ఏంటో తెలుసా? స్టిఫ్ అప్పుడప్పుడు మెడ పట్టేస్తూ ఉంటుంది, గుర్తుందా? అంటే అక్కడ నరం కండరం పట్టేస్తే నువ్వు కదపలేవు, కదిపితే నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని స్టిఫ్. కొంతమందికి స్పాండిలైటిస్ అని రకరకాలుగా. స్టిఫ్ నెక్ అంటే వీడు మాటనే రకం కాదు, వీడెంత చెప్పినా లొంగడు, వీడింతే. మరి ఇక్కడ ఈ 40 సంవత్సరాలు వీళ్ళు దేవుని యొక్క కనికరాన్ని లోతుగా తెలుసుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పుట్టుక నుంచి వాళ్ళు ఒక నాయకుడిని చూశారు. అక్కడ ఒక నాయకుడు ఉండేవాడు. ఏం పేరు ఆ నాయకుడి పేరు? ఫరో. ఈ ఫరో కఠినుడు అనమాట. మరి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయి ఎక్కడ ఈయన రాజ్యాన్ని తీసేసుకుంటారేమో, ఎక్కడ ఈయన దొంగిలిచ్చేస్తారేమో, ఎక్కడ తిరుగుబాటు చేసి ఈయన చంపేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించేస్తారేమో, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే భయంతో వాళ్ళని ఇంకా కఠినంగా ఇబ్బంది పెట్టి బానిసత్వంలో పెట్టాడు. కాబట్టి అందరికీ కూడా ఒక నాయకుడు అంటే మరి అప్పుడప్పుడు చూడండి, చాలామంది అంటూ ఉంటారు దేవుడే ఉంటే అందుకు జరిగింది, దేవుడే ఉంటే ఎందుకు. అప్పుడప్పుడు నీకు ఏదైనా ఇబ్బందికి వచ్చినా అపవాది చెవిలో పడేస్తాడు, ఇదంతా దేవుడే చేశాడు అని. ఈ విల్ జస్ట్ రిలీజ్ ఎ వర్డ్, దేవుడే నేను బ్లెస్ చేయట్లే. వీళ్ళు ఈ 400 సంవత్సరాలు ఈ కఠినత్వాన్ని చూసి సడన్గా ఆయన కృపగల దేవుడు. అందుకే ఆయన మోషేకి మొట్టమొదటి మాట, నా గురించి నేను నీకు చెప్తాను, ఏం చెప్తాడో తెలుసా? నేను కనికరమగల దేవుడును, మహా కృపగల దేవుడను. అందుకని వాళ్ళకి ఒక నాయకుడిగా ఒక దేవుడు అనేటప్పటికీ కనికరము ఉంటుందో ఉండదో ఏమో. మనం ఏమైనా తప్పు చేస్తాడు. మోషే లేటుగా వస్తే అక్కడ ఫరో రాజు మరి ఎవరైనా ఆ రోజు లేటుగా వస్తే వాళ్ళకి 3 కొరడ దెబ్బలేమో. అందుకని అందరూ అరగంట ముందు వచ్చేసేవారు. ఓకే, సో ఎవరైనా పొరపాటున సరిగ్గా పని చేయకపోయినా ఇబ్బంది వచ్చేది. ఆ పూట వాళ్ళకి మరి పస్తుండేటట్టు ఉండేదేమో. ఇటువంటి పరిస్థితి చూసుకొని వాళ్ళు ఏంటంటే, అందుకనే మొట్టమొదటిగా దేవుడికి ఆయన మోషేకి నేను కనికరము గల దేవుడను అని బయలుపరుస్తాడు. ద ఫస్ట్ మిస్టరీ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఐ మై గాడ్. మరి దేవుడిని అనేక రకాలుగా మనం చూస్తాం. అబ్రహాంకి అయితే ఆయన ఆల్మైటీ, నేను సర్వంతర్యామిని అని అనేక రకాలుగా బయలుపరుచుకున్నాడు. మనకు అనేక పేర్లు ఉన్నాయి. మోషేకైతే ఆయన మొట్టమొదటిగా మహాకనికరమగల దేవుడు అనే రీతిగా ఆయన బయలుపరుచుకున్నాడు. అయితే మోషే అర్థం చేసుకున్నాడు దాన్ని. మోషే తన హృదయంలోకి దాన్ని అభ్యాసం చేసుకున్నాడు, నమ్మాడు, ఆ కనికరాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే ఇజ్రాయేలీలు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఇక్కడ చూస్తే, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేస్తారు. అంటే అద్భుతం చేస్తే తర్వాత చేయడేమో, అంటే ఈయన చేసింది మళ్ళా చేస్తాడు. నిన్ను చూడండి, ఒక తల్లిలాగా నిన్ను అంతవరకు ప్రేమిస్తాడు, నిన్ను చూసుకుంటాడు అనేటువంటి
విశ్వాసం వారికి దేవుడి మీద లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్? యు సీ దట్ ఇది హ్యావింగ్ దిస్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. అందుకనే ఇన్ని చేసినా సరే సముద్రం వచ్చేవాడికి, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? సముద్రం దాటిన తర్వాత కూడా అక్కడ నీళ్ళు లేకపోతే మమ్మల్ని చంపడానికి వచ్చావా? ఒకరోజు ఆకలేస్తే మమ్మల్ని చంపడానికి వచ్చావా? ఇలాగే అన్నమాట. వాళ్ళు వాళ్ళ హృదయంలోకి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఈ దేవుడు అందుకే అంటుకోనమాట, నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. అంటే దేవుని చిత్తం ఏంటి? నేను కనికరమ గల దేవుణ్ణి గనక ప్రతిరోజు నీ ఆపదను నువ్వు అద్భుత రీతిగా జయించాలా. ఎవ్రీ డే యువర్ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి సాల్వ్డ్ సూపర్ న్యాచురల్లీ. సమస్య అంటే ఏంటి? నీ కంట్రోల్లో లేనిది సమస్య. వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ ఈజ్ అ ప్రాబ్లం. సో దేవుడు అస్తమానం చేస్తాడా ఇలాగా? మళ్ళా చేస్తాడా? ఇప్పుడు ఎవరైనా మీరు అప్పు అడిగారు, తీర్చలేదు. సెకండ్ టైం అడిగారు, ఇచ్చారు, తీర్చలేదు. మూడోసారి అడిగి చేస్తారు, ఎవరు ఆటోమేటిక్గా ఇవ్వడు. అవునా? హీ విల్ నాట్ గివ్. అదే మీ తల్లో తండ్రి అనుకోండి, నన్ను డాడీ వెనక్కి ఇచ్చేస్తానని మొదటిసారి అడిగావు, ఇవ్వలే. సెకండ్ టైం వెళ్ళి అడిగావు, ఇవ్వలే. థర్డ్ టైం డాడీ తిడతారని తెలుసు, ఆయన వెళ్ళి ఎంతమంది అడుగుతారు? అందరూ సిగ్గు లేకుండా అడుగుతారు. మీ మైండ్లో ఏమైనా ఉంటుంది? 1,00,000 సార్లైనా నేను పోతా, తీర్చకపోయినా నేను పోయి అడిగి తెచ్చుకుంటా అని ఉంటుంది. ఎందుకని? చిన్నప్పటి నుంచి ఆయనకి ప్రేమ తెలుసు. నీకు దెబ్బ తగిలితే నీకంటే ఎక్కువ మీ డాడీ బాధపడతాడు, నీ తల్లి బాధపడుతుంది. అవునా? యు నో దాట్. అందుకని నువ్వు ఎంత తీర్చకపోయినా ఎంతోన్నా నన్ను ప్రేమిస్తాడు కాబట్టి సిగ్గు లేకుండా 20 సార్లు తీర్చినప్పుడు మళ్ళీ వెళ్ళి డాడీ అప్పేవా అంటావు నువ్వు. ఇక్కడ ఒకవేళ నీ తండ్రి తిట్టినా కానీ నన్ను అడుగుతావు. ఎందుకని? ఆ తండ్రి కనికరం మీద నీకు విశ్వాసం ఉంది, నువ్వు రుచి చూసావు. అయితే దేవుడు అదే చెప్తున్నాడు, నా ప్రజలు నా నుంచి ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే నా కనికరాన్ని వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మై మెర్సీస్. నా కృప కనికరాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఎంతమంది ఏదైనా టాపిక్ ప్రార్థన చేసి ఆపేశారు? యూ ప్రే అండ్ యూ స్టాప్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చేస్తావు, ఆపేస్తావు. అది మీ దగ్గర ఆపుతావు అడగడం? నో, యూ విల్ నెవర్ స్టాప్. This is what God is telling. Do not neglect his, this I made this sermon. Do not neglect his mercies. Okay? Do not neglect. ఇక్కడ ఇజ్రాయేలీలు, అరే ఇప్పుడు దాకా ఇన్ని 1,00,000 అద్భుతాలు చేశాడు, 1,01 చేయడా? ఏమో బాస్ కదా. అంటే బాస్ ఎప్పుడు కఠినుడే. మనిషి శరీరంలో ఉన్నాడు, మనం పొరపాట్లు చేస్తామని దేవుడికి తెలుసా తెలీదా? పక్కన వాళ్ళు చెప్పండి, 100% తెలుసు అనండి. యా, హీ నోస్ ఇట్. హీ నోస్ యువర్ మెస్. పొరపాటు చేస్తే షాక్లో ఉంటాడు దేవుడు? నో, హీఈస్ ఆల్ఫా అండ్ ఓమేగా. ఆయన ఆది అంతము. నీ పొరపాట్లన్నీ ఎన్ని చేస్తావో లెక్క పెట్టి అంచనా. నీవు భూమి మీద 90 ఏళ్ళు ఉంటే 90 ఏళ్ళు ఎన్ని లక్షల మిస్టేక్లు చేస్తావు ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యు సీ దట్. సో అంటే నువ్వు, హీ వాంట్స్ యూ టు కమ్ అండ్ ఆస్క్ హిమ్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్. అలాగని నీవు పొరపాటు చేయమని ఎంకరేజ్ చేయడం కాదు. యూనో, నువ్వెంత ఆయన కృపను లోతుగా పొందుకుంటావో అసలు నీకు పొరపాట్లు చేసే ఆస్కారమే ఉండదు. ఇఫ్ యు నో హిస్ గ్రేస్ వెరీ వెల్, ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ మేకింగ్ మిస్టేక్స్ విల్ కమ్ డౌన్. అందరూ చెప్పండి, నేను ఆయన కృపను లోతుగా తీసుకుంటే నా పొరపాట్లు తగ్గిపోతాయి. యు సీ దట్ యువర్ మిస్టేక్స్ విల్ కమ్ డౌన్. ఎందుకని? నీవు వేరే వాళ్ళు మోసం చేస్తావా, ఇబ్బంది పడతావా, ఆయన మీద ఆధారపడతావా? యూ విల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్. నోయింగ్ హిస్ మెర్సీస్ అట్ ఎ డీపర్ లెవెల్ విల్ మేక్ యూ మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఒకవేళ ఈ దేవుడు కనికరం గల దేవుడు అని తెలిస్తే నీవు లోకము కంటే ఎక్కువ దేవుని మీద ఆధారపడతావు. మహా అద్భుతాలు నీవు చూస్తావు నీ జీవితంలో. యు సీ దట్. నోయింగ్ హిస్ మెర్సీస్ లీడ్స్ యూ టు సీ ట్రెమెండస్ మిరకల్స్. Like every time you will see a miracle, you will pray and you will expect the supernatural. అంటే ప్రతిసారి దేవుడి నుంచి ఒక అద్భుతము. చూడు, చాలామంది ఇప్పుడు 1990 BCలో ఒక అద్భుతం చేశాడు అంటారు, మళ్ళీ అద్భుతం చేయడా? అంటే యూ హ్యావ్ అండర్ ఎస్టిమేటెడ్ హిస్ మెర్సీస్. చూడండి, అందుకే అంటాడు, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. అంటే అద్భుతానికి ఇక్కడ దేనికి కనెక్షన్ పెడుతున్నాడు? కృపాబాహుళ్యానికి. యు సీ దట్. సో మిరకల్ ఈజ్ కనెక్టెడ్ టు హిస్ అబండెంట్ మెర్సీ. Not expecting the miracles is rejecting his mercy. అంటే దేవుడు కృపగల దేవుడు కాదు అని అనడమే అని అద్భుతాలు చేయడంటే. అందుకే ఈ వచనం చెప్తుందన్నమాట, మా పితరులు చూసారు ఎక్కడన్నా దిస్ వాస్ కనెక్ట్స్ మెర్సీ అని. అందరూ మెర్సీ అండ్ మిరకల్ అనండి. యూ సీ రిలేషన్షిప్ హియర్. కొన్ని కనెక్ట్ అవ్వవు, కానీ ఎక్కడో కనెక్షన్ ఉంటుంది.
The mercy is connected to everything. You cannot separate. Miracle is connected to mercy. ఎప్పుడైతే మెర్సీ ఫెయిల్ అయిందో, if there is a deeper level of relationship in mercy, in love, then it is connected. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత అనేకుల జీవితంలో వరద వలె అద్భుతాలు మొదలవుతాయి. You will start expecting from God. Why people are not demanding stuff on him? ఎప్పుడు కూడా బయటికి బాగుంటారు, దేవుడు సూచిస్తా లోపల ఎక్కడో బాధ ఇది చేయలేదు, దేవుడు చేస్తారంటవా? He didn't do it. ఇప్పుడు దాకా చేయలేదు. Will he do it? ఐగుప్తులో పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమును తెచ్చుకొనక ఉండిరి. అంటే ఏంటి? రిమెంబరింగ్ హిస్ మెర్సీస్ ఈజ్ కనెక్టెడ్ టు ద మిరకల్స్. మోషే నీటిని చేతిగా ఉంది మార్చు అనొచ్చు కదా, అంటలే. ఆకలేస్తుంది ఏమన్నా ఇయ్యి అనొచ్చు కదా, అంటలే. చంపడానికి తీసుకొచ్చావా? అదేంటిది? వై ఆర్ యూ రిబెల్లింగ్? వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ హిమ్ టు డూ వన్ మోర్ మిరకల్? ఇంకొక అద్భుతము చెయ్యి అని ఎందుకు అడగట్లేదు? ఎందుకు తిరుగుబాటు చేస్తారా? దేవుడే ఉంటే ఎందుకు ఇచ్చాడు? యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ వన్ మోర్ థింగ్. ఈ రోజు మీరందరూ ఆయన కృపలో లోతుగా వెళ్ళునుగాక. మే యూ ఎంటర్ ఇంటూ ఎ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హిస్ మెర్సీస్ సో దట్ యూ విల్ స్టార్ట్ డూయింగ్ ద సూపర్ న్యాచురల్. ఫాస్టింగ్ కరెక్టే, ఒకవేళ ఫాస్టింగ్ చేయండి, కానీ ఇప్పుడు ఈ వాక్యం తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు ఫాస్ట్ అండ్ ప్రే అండ్ రీడ్, ఫాస్ట్ టు నో హిస్ మెర్సీస్, ప్రే టు నో హిస్ మెర్సీస్. దట్ ఈస్ ద కనెక్షన్. ఆయన సూపర్ న్యాచురల్కి దేంతో కనెక్షన్ ఏముంది? ఇక్కడ దేంతో కనెక్షన్ ఏముంది? కృప. అంటే సూపర్ న్యాచురల్ బాగా జరగాలంటే దేని గురించి చెప్పాలి నీకు? కృపా బాహుళ్యము గురించి చెప్పాలా? యు సీ దట్ వై ద డెవిల్ అటాక్స్ గ్రేస్. అపవాదికి ఎందుకు కృపావాక్యం అంటే ఇష్టం ఉండదో తెలుసా? ఆ కృపావాక్యం ధర్మశాస్త్రంలోనే ఉండాలి. ఒకవేళ నువ్వు కృపావాక్యాన్ని లోతుగా తెలుసుకుంటే నీ జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు. యు సీ దట్ వై ద డెవిల్ హేట్స్ హిస్ మెర్సీస్. ఇట్ డజంట్ వాంట్ యు నో హిస్. ఆయన కృప గురించి తెలుసుకోవడం ఇష్టం ఉండదు. కృప గురించి ఇస్తే పాపాలు ఎక్కువ చేస్తారని, ఆయన కృప గురించి తెలిస్తే నువ్వు పాపాలు చేసే స్కోప్ తగ్గిపోతుంది. ఆయన మీదే ఆధారపడతావు, ఆయనే అడుగుతావు, ఆయనకే మనపడతావు. చేస్తాడు, ఆయనే చేస్తాడు. పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను. కాబట్టి ఎవరిని మోసం చేయాల్సిన పని లేదు, అడగాల్సిన ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. సో యువర్ సిన్ లెవెల్ విల్ కమ్ టు జీరో, యువర్ మిస్టేక్ లెవెల్ విల్ కమ్ డౌన్. ఎవరితో అబద్ధం ఆడాలి ఛాన్స్ కూడా ఉండదు. సో చూడండి, ఎ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. His mercy is as powerful as raising the dead. అందుకనే బైబిల్లో అంటాడు, ఫెయిత్ కూడా ఫెయిల్ అయిపోతుందేమో, బట్ లవ్ విల్ నాట్ ఫెయిల్ ఎనీథింగ్. బట్ వెన్ యూ నో ద లవ్, యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. దట్ మీన్స్ లా కెన్ డిస్కనెక్ట్ యూ. ఓకే, చూద్దాం. 108వ కీర్తన 4వ వచనము, 108 Psalm verse 4. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. You see that this man, the reason why David went to the top, అందరూ గొలియాత్ గురించి చెప్తారు, గొలియాత్ కొట్టేసారు, మనం కూడా కొట్టాలా? ఏడు కొట్టేది? వేర్ ఈస్ ద ఇన్పుట్? వేర్ ఈస్ ద ఇన్పుట్ మ్యాన్? యూ సే యూ నీడ్ ద అవుట్పుట్. గొలియాత్ని కొట్టాలి, కరెక్టే, గొలియాత్ పెద్దోడే, కానీ నీ బలహీనతలు చూసుకుంటావు, నేను ఇలాగాని. అయితే దావీదుకు తెలిసినటువంటి ఈ మిస్టరీ ఏంటంటే, నీ కృప ఆకాశము కంటే, ఈ రోజు నుంచి ఆకాశము కంటే ఎత్తైన కృపను నీవు చూడునుగాక. You will taste that mercy so that you can see big miracles. The level of mercy you can understand is proportionate to the level of miracle that you can expect from God. ఆయన ఎంత కనికరం గలవాడని తెలుసుకుంటే అంత గొప్ప అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో ఆశపడగలవు. నీ జీవితంలో జరిగించేటువంటి మరి ఆశా విశ్వాసం కూడా దేవుడు నీకు ఇస్తాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ. 89వ కీర్తనకి వెళ్దాం. లెట్స్ రీడ్ వర్స్ 28. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఇది దేవుడు దావీదుతో చేసినటువంటి ఒక నిబంధన. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ డేవిడ్ బేస్డ్ ఆన్ హిస్ మెర్సీ. అంటే ఇక్కడ దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట. దాన్ని దావీదు ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. దావీదు జ్ఞాపకం చేసి, ప్రభువా, ఇదిగో నీ కృప నిత్యము నాకు తోడుగా ఉంటుంది అన్నావు కదా, మరి ఈ నిబంధన స్థిరముగా ఉంటుంది. చూడండి, ఏదైనా నిబంధన నీలో స్థిరముగా ఉండాలి అంటే దానికి అది దేనికి కనెక్ట్ అయి ఉండాలా? కృపకు కనెక్ట్ అయి ఉండాలి. వి ఫీల్ దట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ స్టేబుల్, దెన్ ద కవెనెంట్ ఈజ్ స్టేబుల్. సో యువర్ కవెనెంట్ ఈజ్ కనెక్టెడ్ టు ద మెర్సీ లెవెల్. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని ఆశీర్దిస్తాడు, ఎన్ని చేస్తాడు అనడానికి నీవు స్థిరముగా ఉండాలంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కృప నా మీద ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, నేను కొన్ని మంచి చేసినా కొన్ని చెడు చేసినా ఆయన కృప స్థిరంగా ఉంటుంది అనుకుంటేనే ఆ నిబంధన స్థిరంగా ఉంటుంది. యు సీ దట్ హౌ ద కవెనెంట్ ఈజ్ కనెక్టెడ్ ఈజ్ టు ద మెర్సీ.
అయితే ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? పొరపాటు చేస్తాడు. చూడండి, దీన్ని ట్విస్ట్ చేసి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మరి దీనివల్ల ఇంకా పాపాలు ఎక్కువ చేస్తారు, మరి దేవుడు భయం ఎక్కడిది, మరి ఇలాగెక్కడ అలాగెక్కడ అంటారు. దేవుడు ఆ వ్యభిచారం చేసే స్త్రీని, అమ్మ నేను నిన్ను క్షమిస్తున్నాను అంటే ఏంటి? మళ్ళీ చేసేమన్నా? ఏమంటాడు? నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ పని? డబ్బుల కోసం. అంటే నేను యెహోవా రాఫాను, పక్షులను పోషిస్తున్నా, జంతువులను పోషిస్తున్నా, నా స్వరూపంలో నేను పోషించిన, నువ్వు నా మీద ఆధారపడకుండా ఆ చెడు వృత్తి మీద ఎందుకు ఆధారపడుతున్నావు? సో ఆయన కనికరంగా తెలిసిన తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుంది? యేసయ్య మీద ఆధారపడుతుంది. ఇక ఆ వృత్తికి నమస్కారము. యు గాట్ ఇట్ నౌ? సో దీనివల్ల ఆమె పరిశుద్ధురాలయ్యిందా? షీ బికేమ్ హోలీ. హిస్ మెర్సీ మేక్స్ యూ హోలీ. ఆయన కృప నేను ఎలా చేస్తుంది? పరిశుద్ధంగా చేస్తుంది. ఎంతమందికి అర్థం? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? యు సీ దట్ మెర్సీ విల్ నాట్ లీడ్ యూ టు రాంగ్ వే. లా ఎవరికి? ఆయన కృప లేదు అన్నవాడికి కర్ర. అదే కనికరం తెలిసినాడు ఏం చేస్తాడు? లా ఉన్నా లేకపోయినా హిస్ స్టాండర్డ్ ఈజ్ రైచియస్నెస్. యు సీ దాట్? హిస్ మెర్సీ, హిస్ క్యారెక్టర్, హిస్ నేచర్ విల్ గ్రో. యు సీ దాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ a law-based mindset and a mercy mindset. That's why I wrote here, do not neglect his mercies. Okay. ఇప్పుడు దావీదు పడిపోయాడు, పాపం చేశాడు, పడిపోయాడు, రోగాలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి, రాజరికం పోయింది. అప్పుడు దావీదుకు ఒకటి తెలుసు, నీ కృప ఆకాశము కంటే ఎక్కువ. కంటికి చూస్తే మీకు మ్యాక్సిమం కనబడేది ఏంటి? ఎక్కడ? ఆకాశం. అంతకంటే పైన కనబడుతుందా? కనపడదు. అదే టెలిస్కోప్ పెట్టామనుకోండి, అప్పుడు కనపడతాయి లోపల ఇంకా ఏయో అన్నట్టు. అలాగే దావీదుకి రెవల్యూషన్ ద్వారా, దేవుని యొక్క లోతైనటువంటి ఆ మర్మముల ద్వారా ఏదైతే ఆగిపోద్ది అనుకుంటారో అది దాటి దేవుడు చూపిస్తున్నాడు. ఐ స్టిల్ లవ్ యూ. యు సీ దట్? కాబట్టి ఇప్పుడు దావీదు ఏ రకంగా ప్రార్థిస్తాడో చూద్దాం. లెట్ us see the prayer of David. 38 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 38 till 49 స్టెప్ బై స్టెప్. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. ఏమంటున్నాడు? నీ కృప విడవను అన్నావు, నా నిబంధన స్థిరపరుస్తానని ఇలా సెలవిచ్చి మమ్మును విడనాడి విసర్జించేసావు నువ్వు. అంటే నా ప్రార్థన ఆలకించట్లే, నా దిండు తడిసిపోతుంది కన్నీటితోటి, నింపితోటి నేను మొరపెడుతున్నా. యు ఆర్ నాట్ హియరింగ్ మై ప్రేయర్. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయెను. అతని కిరీటమును నేలపడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. ఒక 2 సంవత్సరాలు దావీదు రాజుగా లేడు. ఎవరున్నారా 2 సంవత్సరాలు? అబ్షాలోం టుక్ ఇట్. యు సే దట్? యా, హీ టుక్ ఇట్ అండ్ హీ ట్రైడ్. కానీ లాస్ట్లో అబ్షాలోం చనిపోతాడు. అవునా? భూమికి పైన తన జుట్టు దానికి వెళ్ళి చనిపోతాడు. ఎనీవే, లెట్స్ రీడ్. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనిచున్నారు. అంటే దావీదు చేసుకున్న దానికి అది జరిగింది కాబట్టి అది యాక్సెప్ట్ చేయాలా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు తగ్గొట్టావు అంటే ఏంటి? నీ కనికరం ఎందుకు ఫెయిల్ అయ్యింది? సౌల్కి ఇక్కడే తెలియదు ఈ దేవుడు కనికరం గల దేవుడు అని. అందుకని ఈ రాజ్యం స్థిరపరుస్తాడా లేదా అని శత్రువులందరి మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. చూసారా? తన రాజ్యం కాపాడుకోవడం కోసం టాక్టిక్స్ అన్నీ చేయడం మొదలుపెట్టాడు. రకరకాల పన్నాగాలు చేయడం మొదలుపెట్టాడు ఆ దేశం మీద, దేవుడి మీద కంటే. అంటే దేవుడు మళ్ళా తీసేసుకుంటాడేమో, నేనే దీన్ని కాచుకోవాలి. దేవుడు ఏమన్నాడు సౌలుతో కూడా? ఒకవేళ నీవు నాతో చక్కగా ఉంటే నీ పిల్లలు అసలు దావీదుకి వచ్చేదే కాదు. మన దేవుడు సౌలు దేవుడు అయ్యేవాడు. దావీదు నేను నీ పిల్లలు సూర్యుడున్నంత కాలము ఒకళ్ళు రాజుగా ఉండక మానరు అంటాడు. అంటే దేవుడు కృపగలవాడా? కాదా? ఇక్కడ లోపం రావడం వల్ల సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. త్రోవను పోవారందరూ అతన్ని దోచుకొనిచున్నారు. అతడు తన పొరుగువానికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలవబెట్టకున్నావు. అంటే he couldn't even stand in the war. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. అంటే వీక్ అయిపోయినా, బికేమ్ వీక్. నేను యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాను. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంతో కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? అప్పుడప్పుడు మనోళ్ళు ఇలాంటివి బాగా పికప్ చేసుకుంటారు. యూనో, ఆ వ్యక్తి విశ్వాసంలో పికప్ చేయడు, డిప్రెషన్లో ఏడుతూ రాశాడు అనుకో, ఆ డైలాగులు పట్టుకుంటారు. కరెక్టే. డోంట్ టేక్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ మేక్ ఇట్ ద స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. నో, డోంట్ టేక్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. గాడ్ హ్యాస్ రిటన్ విత్ గుడ్ సెన్స్. ఓకే,
ఆ వ్యక్తి బాధల్లో ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, చక్క విశ్వాసంతో ఉన్నాడు. ఒక విశ్వాసంతో ఒక మాట అన్నారు పౌలు, అవునా? ఒక చోట ఇదంతా ఎందుకు, ఈ బాధలు ఎవరు పడతారు సంపాదన చూస్తున్నారు, సావు అయితే మేలు అన్నాడు. నేను క్రీస్తునందు సమస్తము చేయగలను అన్నాడు. జనాలు ఎక్కువ దేన్ని పట్టుకుంటారు చెప్పండి? సావు అయితే మేలు పట్టుకుంటారు. అక్కడ ఆ వ్యక్తి ఏ సందర్భంలో అన్నాడు? ఇక్కడ డిప్రెషన్లో ఉన్నప్పుడు దావీదు అన్నాడు. యోబు కూడా అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడికి వెళ్ళిపోయాడు, పానీ ఏదో డైలాగులు అందరూ అది పట్టుకుంటారు. ఏదైనా పోయిందని తీసుకెళ్ళిపోయాడు. ఇది అంటే మన దేవుడు ఇవ్వడం కంటే ఫాస్ట్ తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో దే మేడ్ గాడ్ as a taking away God rather than a giving God. You know, God is God. They made God popular for taking away stuff more than a giving. Okay. So why do you take only that? అందరూ సందర్భము అనండి. సో డోంట్ టేక్ ఏదైనా తీసుకొని దాన్నే స్టాండర్డ్గా చేసుకోవద్దు. మరణమును చూడక బ్రతుకున్నాడు ఎవడు? పాతాళం యొక్క వశం కాకుండా తను తప్పించుకోవాడు. దయచేసి పక్కన చెప్పండి, ఇది నీ లైఫ్ స్టాండర్డ్గా పెట్టుకోవద్దని చెప్పండి. డోంట్ టేక్ దిస్ స్క్రిప్చర్స్ as your లైఫ్ స్టాండర్డ్. హీ టోక్ ఇన్ మరణ పడక మీద ఏదో దేవుని ప్లీజ్ చేద్దామని రెండు పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడతారు అందరూ. తర్వాత యోబు ఏమన్నాడు తెలుసా? అయ్యా జ్ఞానం లేక మాట్లాడని అన్నాడు. 42లో బుద్ధెక్కువైన ఎన్ని బుద్ధెక్కువైన మాటలు అనవసరంగా ఏయో మాట్లాడుతాను క్షమించి అన్నాడు. దేవుడు యోబుని క్షమించాడు. నీ పరిస్థితి ఏంది? God forgave Job for all these things that he spoke. అంటే అతను అక్కడ తప్పు మాట్లాడాడా, కరెక్ట్ మాట్లాడాడా? తప్పు మాట్లాడాడు. అందుకని ఏమన్నాడు? బుద్ధి లేక మాట్లాడాను, నన్ను క్షమించు, ఇక మాట్లాడినా అన్నాడు. అంటే ఆ మాటలన్నీ, డైలాగులన్నీ విశ్వాసంతో, జ్ఞానంలో, డిప్రెషన్లో ఉన్నదా? డిప్రెషన్లో మాట నువ్వేది తీసుకుంటావు? అందుకే అంటాడు దేవుని వాక్యాన్ని విభజించి చదవాలంట. 49. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ఈస్ డిమాండింగ్. అంటే తన భయంకరమైన పరిస్థితుల్లో హీఈస్ స్టిల్ ఆస్కింగ్ ఫర్ రెస్టోరేషన్ బేస్డ్ ఆన్ హిస్ మెర్సీస్. ఇక తీసుకెళ్ళిపో అని యోబులాగా శాపనార్థాలు పెట్టలేదు, భార్యలాగా నన్ను తీసుకెళ్ళిపో అనలేదు. అంతటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నాది మొత్తం ఇచ్చేయి, నా బలం తగ్గిచ్చేసావు అంటే నా బలం నాకు ఇచ్చేయని, నా రాజ్యం పోయిందంటే నా రాజ్యం నాకు ఇచ్చేయి, ఆడ అవమానపడుతున్నాడంటే అందరూ నాకెందే ఉండాలా అంటే మళ్ళా తిరిగి నాకు అన్నీ ఇచ్చేసాయి అంటున్నాడు నీ కృప ద్వారా. దావీదుకి అన్నీ వచ్చేసాయా లేదా? 100% వచ్చేసాయి. అంటే ఇప్పుడు నీకు జరుగుతున్న బాధ ఆయన కృప అర్థం చేసుకోకే. వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈజ్ బికాజ్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ హిస్ మెర్సీ. సంబడీ ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ హిస్ మెర్సీస్. పక్కన చెప్పండి, డేవిడ్ డిమాండ్ చేశాడు, నువ్వు కూడా డిమాండ్ చేయాలండి. గాడ్ గేవ్ ఇట్ బ్యాక్. ఈ రోజు నుంచి ఆకాశము కంటే ఎత్తైన కృపను నీవు చూడును గాక. మేబీ రేపు నువ్వు ప్రార్థించే ముందు అన్ని పొంది ఉన్నావని నమ్మేసి ప్రార్థిస్తావు. ఈ రోజు తర్వాత యువర్ ప్రేయర్ లెవెల్ ఈస్ గో టు ఎ డిఫరెంట్ లెవెల్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితము మారిపోవును గాక. నజరేయుడైన యేసయ్యా, మేము నిన్ను నమ్ముచున్నాం ఈరోజు. ఇదిగో ఒక అంశము, అనేకులు అనేక వాటిని నమ్ముతున్నారు. కొంతమంది అప్పులు పోయాయని, కొంతమంది ఉద్యోగాలు వచ్చాయని, కొంతమంది వారి బలహీనతలు పోయాయని, కొంతమంది వారి కష్టాలు పోయాయని, కొంతమంది నీవు ఇలా చేస్తావని, నాకు అది ఇస్తావని. ఎవ్రీబాడీ వాళ్ళందరూ ఇంతకు ముందు అవునా కాదా ప్రార్థిస్తే ఇస్తాడేమో అన్నట్టు వారు ఉన్నారు. కానీ ఈరోజు వారు నీ కృపను లోతుగా తెలుసుకున్నారు. అందుకే పొంది ఉన్నామని ఒక అంశాన్ని వారు నమ్ముచున్నారు. దే ఆర్ బిలీవింగ్ ఇన్ వన్ థింగ్ దట్ దే ఆల్రెడీ రిసీవ్డ్ ఓ లార్డ్, దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్. సమ్ పీపుల్ మైట్ టెల్ పొంది ఉన్నామని నమ్ముచున్నారు. అయితే ఇప్పుడు వారు పొంది ఉన్నామని నమ్మి అప్పుడు ప్రార్థించమంటున్నావు. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఇదిగో వారందరూ ఈరోజు నీవేదైతే ఇవ్వగలవని, ఏదైతే అడుగుదామనుకుంటున్నారో అవి ఈరోజు నీవు మహాకనికరము గల దేవుడు గనక వారిని కనికరాన్ని ఆధారము చేసుకొని పొంది ఉన్నామని నమ్మి వారు అడుగుచున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వాక్యము ప్రార్థన తర్వాత ఒక సాక్ష్యముతో వచ్చినట్లు, ఇదిగో నీవు పొంది ఉన్నామని నమ్మి మేము ప్రార్థిస్తున్నాము గనక మా అందరి నోట్ల సంతోషకరమైన సాక్ష్యాలు ఈ రోజు నుంచి ఆరంభించమని నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.